జిల్లా వాణి న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పెందుర్తి మండలంలో ఘనంగా జరిగిన సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు పండుగ వాతావరణం తలపించేలా నిర్వహించిన టీడీపీ కార్యకర్తలు, నాయకులు. సిటిఓ ఆఫీస్ లంకలపాలెంలో కొనసాగించడాన్ని వ్యతిరేకిస్తూ జిల్లా ఏపీ ఎన్జీఓస్ అధ్యక్షుడు ఆధ్వర్యంలో నిరసన. అసిస్టెంట్ కమిషనర్ కి వినతి పత్రం అందజేత. ఎలమంచిలో బీజేపీ మనబూరు మన జెండా సందడి, భారీ ర్యాలీతో హోరెత్తిన వీధులు. కాకినాడ స్వయంభూ శ్రీ భోగి గణపతి పీఠంలో ఆదివారం రాత్రి ఘనంగా జరిగిన 4వ త్రినాథ మేళ. 26 నుండి ప్రతి ఆదివారం ఇంటింటా త్రినాథ వ్రతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకల్ని అన్ని ప్రాంతాల నందు టీడీపీ కార్యకర్తలు, నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ దిశలో విశాఖ జిల్లా పెందుర్తి మండలం నందు పండుగ వాతావరణం తలపించేలా ముఖ్యమంత్రి 76వ జన్మదిన వేడుకల్ని పండుగ వాతావరణం తలపించేలా నిర్వహించారు. జీవీఎంసీ 94వ వార్డు అన్న క్యాంటీన్ మరియు గ్రేసీ వింగ్స్ ఆశ్రమం నందు ఏపీ ఆయిల్ సీడ్స్ అండ్ కార్పొరేషన్ చైర్మన్ గండి బాబ్జీ, టీడీపీ నాయకులు గండి వంశీ, బల్ల శ్రీను తదితరులతో కలిసి ప్రత్యేకంగా తయారు చేసిన కేక్ ను కట్ చేశారు. అనంతరం ఇక్కడ ఆశ్రమంలోని పిల్లలకు ఆహార పదార్థాలను అందించారు. ఈ దిశలో 96వ వార్డు అన్న క్యాంటీన్ ప్రాంగణంలో గౌరవ కార్పొరేషన్ డైరెక్టర్, పార్టీ సీనియర్ నాయకుడు బేగి పరమేశ్వరరావు ఆధ్వర్యంలో చంద్రబాబు జన్మదిన వేడుకలు జాతరలా సాగాయి. అలాగే జీవీఎంసీ 97వ వార్డు మాజీ కార్పొరేటర్ సేనాపతి వసంత శంకర్ రావుల, టీడీపీ నాయకుడు కిషోర్ల పర్యవేక్షణలో జన్మదిన వేడుకలు పురస్కరించుకుని ముఖ్యమంత్రి ఆరోగ్యాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ స్థానిక పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయ ప్రాంగణంలో పూజలు నిర్వహించి కేక్ కట్ చేసి అందరికీ అందిస్తూ పెద్ద ఎత్తున ప్రసాద వితరణ చేశారు. ఈ దిశలో పలు చోట్ల పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి హాజరైన అతిథులు మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ ప్రగతి గురించి 100 సంవత్సరాల తర్వాత తరం వారు మాట్లాడుకునేలా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నారని పేర్కొన్నారు. 7 పదుల వయసులో కూడా నవ యువకుడిలా రాష్ట్రాన్ని పరుగులు పెట్టిస్తున్న చంద్రబాబు నాయకత్వ పటిమ మరువలేనిదన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులతో పాటు వార్డు అధ్యక్షులు జీరా అప్పలరాజు, అయిత ఎన్నెబాబు, వెలుగుల దొరబాబు, ప్రకాష్, అప్పలరాజు, సరగడం బుజ్జి, ఆళ్ల సత్యనారాయణ, రమేష్, పీల జితేంద్ర, పెద్ద ఎత్తున పార్టీ కార్యకర్తలు, చంద్రబాబు అభిమానులు తదితరులు పాల్గొన్నారు. ఆ భగవంతుడు మన రాష్ట్రం, మన ప్రజలు అందరూ కూడా కాపాడుకోవాలి. మేము ఆ భగవంతుడు కోరేది ఒకటి, అతనికి ఇప్పుడు 76 సంవత్సరాలు, ఇంకొక 10-15 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించే అధికారం ఆ భగవంతుడికి ప్రజలు ఇస్తే ఈ రాష్ట్రం మరో ఎత్తుకి ఎదుగుతుంది. ఎన్నో అప్పుల్లో, ఎన్నో కష్టాల్లో ఉన్న రాష్ట్రాన్ని మొన్ననే 24లో ముఖ్యమంత్రి అయ్యాక ఎన్నో కార్యక్రమాలు ఈవేళ భగవంతుడి దయ వల్ల మనం సెంట్రల్ గవర్నమెంట్లో ఒక భాగంగా అవసరమైంది. ఆ అవసరం ఈవేళ మనకు ఉపయోగపడింది. మోదీ గారు ఎన్నో విషయాల్లో సాయం చేస్తూ, మరి ఆర్థికంగా కూడా ఎన్నో ప్రాజెక్టులు సాయం చేస్తూ ఈవేళ మన రాష్ట్రాన్ని నిలబెడతా ఉన్నారు. ఇటు అమరావతి కానీ, పోలవరం కానీ, మన వైజాగ్లో ఈవేళ ఏవైతే ఉన్నాయో ఈ గూగుల్ కానీ, మిగతా డేటా సెంటర్లు అన్నీ కూడా సుమారు 3-4 డేటా సెంటర్లు కూడా రావడం జరుగుతుంది. డేటా సెంటర్లోనే సుమారు చాలామంది చెప్పడం ఏంటంటే ఉద్యోగాలు రావని తెలియని వాళ్ళు మాట్లాడుతున్నా సుమారు 1,00,000 ఉద్యోగాలు డేటా సెంటర్లోనే వస్తాయని చెప్పి విశ్లేషకులు చెబుతూ ఉన్నారు. దీనికి తోడు మన పక్క జిల్లా, ఉమ్మడి జిల్లాలో కూడా ఆర్సిలమెట్ అనే ఒక పెద్ద ఐరన్ కర్మాగారం తీసుకొచ్చి సుమారు 1,60,000 కోట్లతో పెట్టుబడి పెట్టి ఒక నిర్దిష్టమైన ప్రభుత్వ ఆదేశాలను తూట్లు పెడుతూ జిల్లా కేంద్రంలో ఉండవలసిన సిటిఓ ఆఫీస్ లంకలపాలెంలో కొనసాగించడాన్ని నిరసిస్తూ జిల్లా ఏపీ ఎన్జీఓస్ అధ్యక్షుడు పీలా రవికుమార్ ఆధ్వర్యంలో సోమవారం అసిస్టెంట్ కమిషనర్ కి వారి కార్యాలయంలో వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు పీలా రవికుమార్ మాట్లాడారు. జీవో నంబర్ 502 ప్రకారం సేల్స్ ట్యాక్స్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫీస్ జిల్లా హెడ్ క్వార్టర్స్ లో ఉండవలసిన ఆఫీస్ లంకెలపాలెంలో కొనసాగించడంపై మండిపడ్డారు. ఎటువంటి మౌలిక సదుపాయాలు లేని ప్రాంతంలో ఆఫీస్ నడపడం ఏంటని ప్రశ్నించారు. అంతేకాకుండా ఈ ప్రాంతంలో పొల్యూషన్ విపరీతంగా ఉందని, దీనికి కారణంగా మా ఎన్జీఓ ఉద్యోగి ఒకరు మరణించారని గుర్తు చేశారు. దీనిపై అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఈ ఆఫీస్ ని లంకెలపాలెంలోనే కొనసాగిస్తున్నారని ఆవేదన చెందారు. ఈ సర్కిల్
2022లో ఏర్పడిన తర్వాత కొంతకాలం అక్కడే పనిచేసిందని, దాని తర్వాత ఇక్కడికి షిఫ్ట్ చేయబడిందని, ఇక్కడ షిఫ్ట్ చేసిన తర్వాత ఇక్కడికి వచ్చినట్టు ఇక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ మాకు రిప్రజెంట్ చేసింది ఏంటంటే GOMS నెంబర్ 502ని కంపల్సరీగా ఇంప్లిమెంట్ చేయండి. EOMS నెంబర్ 502 ప్రకారం ఈ యొక్క అచ్యుతాపురం ఆఫీసు అనకాపల్లి హెడ్ క్వార్టర్స్గా నిర్ణయించబడింది. దాని ప్రకారం ఈ ఆఫీసుని అనకాపల్లిలో పెట్టండి అని చెప్పేసి మాకు రిప్రజెంట్ చేయడం జరిగిందండి. మేము ఈ రిప్రజెంటేషన్ వచ్చిన తర్వాత ఆ రిప్రజెంటేషన్లో కొన్ని ముఖ్యమైన విషయాలు కూడా అందులో పేర్కొన్నారు. ఏంటి పేర్కొన్నారంటే, ఈ యొక్క ఆఫీస్ చుట్టుపక్కల ఫార్మా కంపెనీలు ఉండడం వలన ఇక్కడ పొల్యూషన్ చాలా ఎక్కువగా ఉందని, 1. 2 స్టాఫ్కి సరైన సౌకర్యాలు లేవని, 3 పార్కింగ్ ప్లేస్ కూడా లేదని, 4 అత్యంత ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మున్సిపల్ యాక్ట్ మోడిఫైడ్ యాక్ట్ ప్రకారం 18 అడుగులు దాటినటువంటి ఒక కమర్షియల్ కాంప్లెక్స్ బిల్డింగ్కి కంపల్సరీగా ఫైర్ సేఫ్టీ అనేది ఉండాల్సిన పరిస్థితి అండి. అలాంటిది ఈ ఆఫీసు ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఈ ఆఫీస్కి ఫైర్ సేఫ్టీ లేదు. అంటే రేపు పొద్దుట ఏదైనా జరగరానిది ఏదైనా జరిగితే, ఏ షార్ట్ సర్క్యూటో లేకపోతే ఏమైనా జరిగితే దీన్ని రక్షించేది ఏంటి? మెట్లు చూస్తే 2.5 అడుగులు మెట్లు. ఒక మనిషి ఎక్కితే ఒక మనిషి కింద దిగడానికి తప్పుకోవడానికి కూడా గ్యాప్ చాలా తక్కువగా ఉంది. అటువంటి పరిస్థితుల్లో ఎవరి తాలూకా ప్రయోజనాలను కాపాడుతున్నారు, ఎవరి తాలూకా ఆర్థిక లావాదేవీల్ని సక్రమంగా జరగడానికి ఈ ఆఫీస్ని ఇక్కడ రన్ చేస్తున్నారు అని చెప్పేసి మా యొక్క రిప్రజెంటేషను ఏపీ NGO అనకాపల్లి జిల్లా నుంచి మా రిప్రజెంటేషను గౌరవ అసిస్టెంట్ కమిషనర్ గారికి అందించడానికి అని చెప్పేసి మేము ఇక్కడికి రావడం జరిగిందండి. ఇక్కడ కనీస వసతులు కూడా లేవు. ఈ ఫ్లోర్లో చూసుకుంటే 14 మంది స్టాఫ్ ఉంటారు. 14 మందికి ఒకటే వాష్రూమ్ అండి, ఒకే ఒక వాష్రూమ్, కామన్ టాయిలెట్ ఇక్కడ ఉన్నటువంటిది. ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలన్నీ కలిపి బేభత్సమైనటువంటి ఫార్మా పొల్యూషన్తో ఇక్కడ అత్యంత ముఖ్యమైనటువంటిది ఒక విషయం ఏంటంటే, ఇదే ఆఫీస్లో మా సహచర ఉద్యోగి NV రమణ అనేటటువంటి వ్యక్తి ఇక్కడికి వచ్చిన తర్వాతే క్యాన్సర్ బారిన పడి చనిపోయాడు. ఇంకొక విషయం ఏంటంటే, సాక్షాత్తు నేను 25 రోజుల క్రితం యూరిన్ ఇన్ఫెక్షన్తో బాధపడుతూ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకోవడం జరిగింది. ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఇక్కడే ఎందుకు ఉండాలి? గడిచిన 4 రోజుల క్రితం గౌరవ భారతీయ జనతా పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన ఊరు మన జెండా కార్యక్రమం ఆదివారం ఎలమంచిలి నియోజకవర్గంలో అత్యంత ఉత్సాహంగా ప్రారంభమైంది. పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు అడారి ఆనంద్ చేతుల మీదుగా ప్రారంభమైన ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణుల అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొని పట్టణాన్ని కాషాయమయంగా మార్చేశారు. అదేవిధంగా పట్టణంలోని ధర్మవరంలో కూడా ఈ కార్యక్రమం లాంఛనంగా చేపట్టారు. దీనిలో భాగంగా పార్టీ అభిమానులు, కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించి పార్టీ సిద్ధాంతాన్ని ప్రజలకు తీసుకెళ్లారు. అలాగే అనకాపల్లి నియోజకవర్గంలోని గవరపాలెం ప్రాంతంలో గల శతకం పట్టు పెదరామస్వామి కోవెల వద్ద పార్టీ జెండా ఆవిష్కరించి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ వ్యాపారవేత్త మరియు బీజేపీ నాయకులు ముత్యాల వెంకటేశ్వరరావు, పార్టీ జిల్లా అధ్యక్షులు ద్వారపురెడ్డి పరమేశ్వరరావు, బీజేపీ మహిళా నాయకురాలు రామకుమారి మరియు ఇతర రాష్ట్ర జిల్లా స్థాయి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామ స్థాయి నుండి పార్టీని బలోపేతం చేయడం, ప్రతి ఇంటికి బీజేపీ జెండా సిద్ధాంతాన్ని చేరవేయడమే మన ఊరు మన జెండా కార్యక్రమం ప్రధాన లక్ష్యమన్నారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఈ కార్యక్రమం ఉధృతంగా సాగింది. త్రినాథ వ్రత పూజ అనేది శుభ సంకల్పాల కోసం సృష్టి స్థితి లయ కారకులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులను ఏకకాలంలో కొలిచే విశిష్టమైన సనాతన సంప్రదాయమని స్వయంభూ కాకినాడ భోగి గణపతి పీఠం పేర్కొంది. వైశాఖ మాస తొలి ఆదివారం సందర్భంగా సూర్యారావుపేట దూసరపొడి వారి వీధిలోని గణపతి పీఠంలో రాత్రి వేళ తొలి రూము నందు 4వ త్రినాథ వ్రత మేళ ఘనంగా నిర్వహించారు. తొలి జాము నందు 4వ త్రినాథ వ్రత మేళ ఘనంగా నిర్వహించారు. తెలుపు వస్త్రంపై త్రిమూర్తుల చిత్రాన్ని పసుపుతో రూపొందించి ప్రత్యేకంగా పూజించారు. 12 కలశాలు ప్రతిష్ఠించి దీపారాధన చేశారు. త్రిమూర్తులకు ప్రీతికరమైన చలివిడి వడపప్పు, కొబ్బరి పులిహోర నివేదించి సాంబ్రాణి ధూపం అందిస్తూ వ్రత పూజలోని 5 కథల పరమార్థాన్ని వివరించారు. అనంతరం తేనెతో నివేదించిన కదలి ఫలాల మధుర ప్రసాదాన్ని భక్తులకు అందించారు. త్రిమూర్యాత్మకంగా త్రికోణ ఆకారంలో పసుపు గణపతిని పూజించడం వల్ల విఘ్నాలు వైదొలికి జయం కలుగుతుందని, గృహస్థుల్లో శుభకార్యాల సంకల్పం త్రినాథ వ్రత పూజ వల్ల సిద్ధిస్తుందని పీఠం వ్యవస్థాపక ఉపసకులు దూసలపూడి రమణరాజు పేర్కొన్నారు.
లోక కళ్యాణార్థం పీఠం 19వ వార్షికోత్సవం సందర్భంగా ఈ నెల 26 నుండి ప్రతి ఆదివారం ఇంటింటా త్రినాద వ్రతం నిర్వహిస్తున్నామన్నారు. వైశాఖ మాస తొలి ఆదివారం సందర్భంగా స్వయంభు కాకినాడ భోగి గణపతి పీఠంలో రాత్రి తొలిజాములో త్రినాదుల వ్రతం 4వ మేళ జరిగింది. ఇంటింటా త్రినాద వ్రతం నిర్వహించే కార్యక్రమం ఈ నెల 26వ తేదీ నుంచి ప్రారంభించడం జరుగుతుంది. పెద్దాపురం నియోజకవర్గంలోని పి వేమవరం గ్రామంలో వచ్చే ఆదివారం జరుగుతుంది. తదుపరి ఆదివారం మే 3వ తేదీన ముమ్మిడివరం నియోజకవర్గంలోని జి వేమవరం గ్రామంలో జరుగుతుంది. అదేవిధంగా మే 10వ తేదీన యానం రహదారిలో ఉన్నటువంటి గ్రామంలో జరుగుతూ ఉంది. ఈ విధంగా ప్రతి నెల కూడా మొదటి ఆదివారం నాడు గణపతి పీఠంలో త్రినాద వ్రతం జరుగుతుంది. 2, 3, 4 ఆదివారాల్లో కోరుకున్న భక్తుల ఇళ్లలో త్రినాద వ్రతం నిర్వహణ చేయడం జరుగుతూ ఉంది. ఈ త్రినాద వ్రతము అనేటువంటిది బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు విఘ్నేశ్వరుడు, విఘ్నేశ్వరుడే బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు. మనం శుభకార్యం తలపెట్టినప్పుడు విఘ్నాలు కలగకుండా ఉండడానికి త్రికోణాకారంలో ఉన్నటువంటి పసుపు గణపతిని తయారు చేసి ఆ విఘ్నాలు తొలగించడానికి పూజలు చేసుకుని శుభకార్యాలు చేసుకుంటాం. అయితే శుభకార్యాల యొక్క సంకల్పం రావడానికి త్రినాదుల యొక్క అనుగ్రహం ఉండాలి. కాబట్టి ఈ త్రినాదుల వ్రతం అనేటువంటిది మాఘమాసంలో చేసుకుంటే చాలా శ్రేష్టం. కాబట్టి ప్రతి ఇంటా కూడా ఈ యొక్క త్రినాద వ్రతాలు నిర్వహణ చేసి రాబోయేటువంటి ఏడాదిలో మాఘమాసం నందు ప్రతి ఇంటా కూడా త్రినాద వ్రతం చేసుకునేటువంటి కళ్యాణ వైభవం రావాలని లోక కళ్యాణార్థంగా భోగి గణపతి పీఠం ఈ కార్యక్రమాన్ని 19వ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః, శ్రీ బ్రహ్మ విష్ణు మహేశ్వరాయ నమః. జిల్లా రాజకీయ చరిత్రలో ముందెన్నడూ లేని విధంగా బీజేపీ నాయకులు ముత్యాల వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో మహిళా లోకం కథం తొక్కింది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన చారిత్రాత్మక మహిళా బిల్లును అడ్డుకుంటున్న విపక్షాల వైఖరికి నిరసనగా మహిళల ఆత్మగౌరవాన్ని చాటుతూ ప్లకార్డులు పట్టుకొని నిర్వహించిన భారీ ర్యాలీతో ఆదివారం సాయంత్రం అనకాపల్లి పురవీధులు దద్దరిల్లాయి. మహిళల ర్యాలీ ఎంవీఆర్ నివాసం నుండి 4 రోడ్ల మీదుగా రింగ్ రోడ్డు జంక్షన్ వరకు సాగి తిరిగి 4 రోడ్ల జంక్షన్ కు చేరుకుంది. అక్కడ మహిళలు మానవహారం నిర్వహించి కాంగ్రెస్ వైఖరిని ఎండకట్టారు. సుమారు 1000 మందికి పైగా మహిళలు తమ హక్కుల కోసం, ఆత్మగౌరవం కోసం ముక్తకంఠంతో నినదించారు. మహిళా సాధికారత, బీజేపీ ప్రాధాన్యత అనే నినాదాన్ని ప్రజలకు బలంగా తీసుకెళ్లారు. చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు కాకుండా అడ్డుపడుతున్న పార్టీల అసలు రంగుని వేదిక ద్వారా దుయ్యబట్టారు. ఈ సందర్భంగా ఎంవీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షులు ద్వారపల్లి పరమేశ్వరరావు, ఎలమంచిలి మున్సిపల్ చైర్మన్ అడారి రమకుమారి మాట్లాడారు. మహిళలు కేవలం ఓటర్లు మాత్రమే కాదని దేశాన్ని నడిపించే శక్తివంతులని అన్నారు. అందరూ కూడా చూస్తున్నారు. మరి ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ పార్టీ లీడ్ చేస్తుందో ప్రతిపక్షాన్ని, వాళ్ళు ఏ విధమైన మనస్తత్వంతో ఉన్నారు, స్త్రీలంటే వాళ్ళకి ఎంత చిన్న చూపు అన్నది మీకు ఈ సందర్భంగా తెలుస్తుంది. ఈరోజు మేము రాష్ట్రంలో మాకు స్థానిక ఎలక్షన్స్లో 50% రిజర్వేషన్స్ ఉన్నాయి. 50% మహిళలు ఈరోజు సర్పంచులుగా, అలాగే వార్డ్ మెంబర్స్గా, కౌన్సిలర్స్గా, చైర్పర్సన్స్గా ఈరోజు మేము బ్రహ్మాండంగా ప్రజల్ని పరిపాలించగల దీంట్లో మేము చేస్తున్నాం. గత 30 సంవత్సరాలుగా నేను సర్పంచ్గా, మున్సిపల్ చైర్పర్సన్గా మేము చేస్తున్నాం. మాకు ఆ సత్తా ఉంది, మహిళల్లో ఆ సత్తా ఉంది. మీరు చూడండి, ఉదాహరణ చూడండి. మరి ఈరోజు దేశ రెవెన్యూ మినిస్టర్ గారు ఎవరు? నిర్మలా సీతారామన్. ఈరోజు ఆవిడ ఈరోజు వంటగది నుంచి అంతరిక్షం వరకు మహిళలందరూ ఎదుగుతూ ఉంటే, అన్ని రంగాల్లోనూ స్త్రీలందరూ కూడా ముందంజలో ఉంటే, చట్టసభలో కూడా ముందంజలో ఉండాలని నరేంద్ర మోడీ గారు ఈ బిల్లును తేవడం జరిగింది. ఆయన ఇచ్చిన మాట ప్రకారం స్త్రీలందరూ కూడా చట్టసభల్లో ఉండాలని చెప్పేసి ఆయన కోరిక ప్రకారం ఈ బిల్లుని పెట్టడం జరిగింది. దానికి కాంగ్రెస్ మిత్రపక్షాలు అడ్డుకోవడం చాలా నీచమైన మార్గంగా కనిపిస్తోంది. ఎందుకంటే మన నరేంద్ర మోడీ గారు స్త్రీని ఎంత గౌరవిస్తారో మనందరికీ తెలుసు. అలాగే ఈ బిల్లును కూడా ఆమోదం చేస్తే కనుక స్త్రీలందరూ కూడా మన భారతదేశానికి మంచి వెన్నెముకగా అయ్యి మన భారతదేశాన్ని ఇంకా అభివృద్ధి పథంలో నడిపిస్తారని చెప్పేసి ఆయన చాలా ఆశపడ్డారు. ఇది కాంగ్రెస్ మిత్రపక్షాలన్నీ కూడా ఈ బిల్లుని రానియకుండా చేయడం చాలా కూడా హీనమైన స్థితి. ఇది వాళ్ళు చేసిన పని మాత్రం మెచ్చదగ్గ విషయం కాదు. సోనియా గాంధీ గారు అంతకుముందు వాళ్ళ అత్తగారైన
అందరికీ నమస్కారం. ఈరోజు బీజేపీకి సపోర్ట్గా ఈ బిల్లుకి వ్యతిరేకంగా ఇంతమంది సపోర్ట్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇది పరమేశ్వర్ గారి ఆధ్వర్యంలో జరిగినందుకు ఇంకా సంతోషంగా ఉంది. అందరూ బీజేపీని బలపరిస్తే ఉన్న రాష్ట్రాల్లో కూడా బీజేపీ వస్తే రేపు ఇటువంటి పరిస్థితి వస్తే ఏ బిల్లు సమస్య ఉండదో. మొత్తం అన్ని రాష్ట్రాల్లో బీజేపీ ఉండాలని కోరుకుంటున్నాం. అందరూ బీజేపీకి సపోర్ట్ చేయండి, మేమంతా కలిసి పనిచేస్తాం. ఈ దేశాన్ని పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ మహిళలకి ఏ రకమైనటువంటి పనులు చేయలేదు. రిజర్వేషన్లు కూడా వారి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రాజ్యసభలో ప్రవేశపెట్టారు. రాజ్యసభలో భారతీయ జనతా పార్టీ ఆ రోజు ప్రతిపక్షంగా సంపూర్ణంగా మద్దతు తెలిపి తన పార్లమెంట్ సభ రాజ్యసభలో సభ్యులందరూ కూడా ఆ రోజు బిల్లుకి అనుకూలంగా ఓటేశారు. కానీ ఆ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మరి లోక్సభలో ఆ బిల్లుని ప్రవేశపెట్టలేదు. గత 30 సంవత్సరాలుగా మహిళలకు రిజర్వేషన్లు ఇవ్వాలనేటువంటి డిమాండ్తో అనేక సార్లు పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టినప్పటికీ కూడా అది ఆమోదం పొందకుండా ఆ రోజు ప్రయత్నాలు చేశారు. భారతీయ జనతా పార్టీ ఆ రోజు ప్రతిపక్షం ఉన్నప్పుడు ఏదైతే చెప్పిందో ఈ రోజు అధికార పక్షంగా భారతీయ జనతా పార్టీ పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టి మహిళలకు 33% రిజర్వేషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేసింది. కాకపోతే 2/3 మెజార్టీ లేదనేటువంటి కారణంగా కాంగ్రెస్ దాని మిత్రపక్షాలు మహిళలకు వెన్నుపోటు పొడిచి మహిళలకు ద్రోహం. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు జన్మదినం సందర్భంగా టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దాడి రత్నాకర్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా అనకపల్లి మండలం తుమ్మపాల గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు పండ్లు, రొట్టెలు కార్యకర్తలతో కలిసి పంపిణీ చేశారు. అనకపల్లి మండలం తగరంపూడి గ్రామంలో పిఎసిఎస్ ఆరోగ్య కేంద్రం నందు రోగులకు పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు. అనంతరం ఎన్టీఆర్ బస్ స్టాప్ వద్ద దాడి వీరనాయుడు కళాశాల ఆధ్వర్యంలో పాదచారులకు మరియు వాహన చోదకులకు చల్లని మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా దాడి రత్నాకర్ మాట్లాడారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో నడుస్తోందని, దానికి నిదర్శనంగానే ఇటీవల అమరావతిని రాజధానిగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగిందని అన్నారు. అంతేకాకుండా అనకాపల్లి జిల్లాను పారిశ్రామికంగా అభివృద్ధి చేయడానికి ఇటీవల 1,35,000 కోట్లతో స్టీల్ ప్లాంట్ నిర్మాణం కొరకు శంకుస్థాపన చేయడం జరిగిందని అన్నారు. మన అధినేత, మన పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారి 76వ పుట్టినరోజు సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ సందర్భంగా, ఈ పుట్టినరోజు సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన యువ నాయకులు దాడి రత్నాకర్ గారు కేక్ కటింగ్ చేసి తెలియజేశారు. మరి ఈ సందర్భంగా రత్నాకర్ గారిని చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడుతుందిగా కోరుతున్నాం. మరి ఈరోజు దార్శనిక నాయకుడు, మరి సైబరాబాద్ సృష్టికర్త, అలాగే నవ్యాంధ్ర ప్రదేశ్ నిర్మాత, ఇవాళ ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కూడా ఏ విధంగా ఉండాలి అనేటువంటిది ఇవాళ ఒక 30 సంవత్సరాలు ఏ విధంగా ప్రజలు అభివృద్ధి బాటలో పయనించాలి అనేటువంటిది ముందుగానే ఆలోచన చేసి ఇవాళ ఆంధ్రప్రదేశ్ని ప్రపంచ పటంలో ఒక ముఖ్యమైనటువంటి రాష్ట్రంగా నెలకొల్పినటువంటి మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు అనకాపల్లి నియోజకవర్గం నుంచి తెలియజేసుకుంటా. మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు దేశవ్యాప్తంగానే ఇవాళ నరేంద్ర మోడీ గారి సహకారంతో ఇవాళ అమరావతి ఇవాళ ఆంధ్రప్రదేశ్కి నూతన రాజధానిగా ఇవాళ పూర్తి స్థాయిలో మళ్ళీ ప్రపంచం అంతా కూడా ఇటు ఆంధ్రప్రదేశ్ చూసేటట్టుగా ఇవాళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, క్వాంటమ్ కంప్యూటింగ్ వ్యాలీ కానీ, సెమీ కండక్టర్ డివైసెస్ హబ్గా కానీ ఇవాళ రేపు 23వ తారీఖున ఇవాళ 3,750 కోట్ల రూపాయలతో సుమారుగా ఇక్కడ అచ్యుతాపురం రాంబిల్ దగ్గర ఒక కంపెనీని శంకుస్థాపన చేయడానికి చంద్రబాబు నాయుడు గారు కూడా రాబోతా ఉన్నారు. మొన్ననే మరి 75,000 కోట్ల రూపాయల పెట్టుబడితో ఆర్సిలర్ మెటల్ స్టీల్ ప్లాంట్ ను కూడా మొన్న శంకుస్థాపన చేసుకోవడం జరిగింది అనకాపల్లి జిల్లాలో. మరి ఈ విధంగా ఇవాళ అనకాపల్లి జిల్లాని కూడా ఇవాళ ప్రపంచ పటంలో ఆంధ్రప్రదేశ్తో పాటుగా అనకాపల్లి అంటే ప్రతి ఒక్కరు చెప్పుకునే విధంగా ఇవాళ అనకాపల్లికి కూడా ప్రాధాన్యత కల్పించి
ప్రాముఖ్యతని కల్పించినటువంటి చంద్రబాబు నాయుడు గారికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి చంద్రబాబు నాయుడు గారు లాంటి నాయకత్వం ఇవాళ అదే విధంగా ఎన్టీ రామారావు గారు ఏ విధంగా అయితే తెలుగుదేశం పార్టీ తెలుగువాడి ఆత్మ గౌరవం కోసం తెలుగుదేశం పార్టీని స్థాపించారో, మరి అదే రకమైన ఆశయాల్ని ఇవాళ నెరవేర్చడం కోసం చంద్రబాబు నాయుడు గారు నిత్యం కూడా పాటుపడతా ఉన్నారు. అదేవిధంగా ఇవాళ నారా లోకేష్ గారు కూడా ఇవాళ తెలుగుదేశం పార్టీని మరింత ముందుకు తీసుకెళ్లి ఇవాళ ప్రపంచంలో ఏ రాజకీయ పార్టీకి లేనటువంటి కోటి సభ్యత్వాలు దాటినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీకి. మరి అటువంటి ఇవాళ 3 తరాలు ఇవాళ తెలుగుదేశం పార్టీని ఇవాళ పూర్తి స్థాయిలో ప్రజల మధ్యన ప్రజా సమస్యల పరిష్కారం కోసం, అలాగే మంచి సుపరిపాలన అందించడం కోసం ఇవాళ నిత్యం కూడా పాటుపడుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఇంకా మరింత ఆయురారోగ్యాలు ఆ భగవంతుడు ప్రసాదించాలని మేమందరం కోరుకుంటూ ఆయనకు మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు కూటమి శ్రేణులు ఘనంగా నిర్వహించారు. స్థానిక టీడీపీ కార్యాలయం వద్ద పట్టణ అధ్యక్షులు యాళ్లవర హరిబాబు, మండల పార్టీ అధ్యక్షులు చెంచలపు ప్రదీప్ ఆధ్వర్యంలో నిర్వహించిన సీఎం జన్మదిన వేడుకల్లో మండల వివిధ గ్రామాల నేతలు కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. కేక్ కటింగ్ చేసి చంద్రన్నకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం స్థానిక పీహెచ్సీలో రోగులకు రొట్టెలు, పాలు, పండ్లు పంపిణీ చేశారు. అదేవిధంగా చంద్రన్న జన్మదినం పురస్కరించుకుని అన్న క్యాంటీన్లో పేదలకు ఉచిత భోజనం నేతల చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాపు కార్పొరేషన్ డైరెక్టర్ పెద్దిరెడ్డి చిట్టిబాబు, రాష్ట్ర నాటక అకాడమీ డైరెక్టర్ పల్లా విలియం కేరీ, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ కంకిపాటి వెంకటేశ్వరరావు, గొర్రెల రాజుబాబు, కొప్పిశెట్టి వెంకటేష్, బొందు కాశీ విశ్వనాథం, గూటూరు శ్రీను, మజ్జూరి నారాయణరావు, పెదిరెడ్డి శ్రీను, చింతకల్లి రాంబాబు, జూరెడ్డి ప్రసాద్, ఆది, నాగు, పేర్రాజు, బోడపాటి శ్రీను, సలిక రమణ తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు పెదిరెడ్డి చిట్టుబాబు, పల్లం విలియం కేరీ, కంకిపాటి వెంకటేశ్వరరావులు మీడియాతో మాట్లాడారు. ముఖ్యంగా ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు జన్మదినం సందర్భంగా పాయకరావుపేట నియోజకవర్గ రథసారథి గౌరవ హోంమంత్రి వర్యులు శ్రీ వంగలపూడి అనిత గారి నాయకత్వంలో ఈరోజు పాయకరావుపేట మండలంలోని తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ఎంతో ఆనందోత్సవాల మధ్య ఈ జన్మదిన వేడుక నిర్వహించడం జరుగుతుంది. ఆయనకి ఆ భగవంతుడు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాన్ని ప్రసాదించాలని, రాష్ట్రాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే శక్తి సామర్థ్యాలు ఇవ్వాలని పాయకరావుపేట నియోజకవర్గం తరఫున మీ అందరం కూడా ఆ భగవంతుని కోరుకుంటున్నాం. ఆయన అధికారం చేపట్టిన తర్వాత ఒక కొత్త వరవడిని తీసుకుని వచ్చి తెలుగువాడి కీర్తిని ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారు జాతీయ స్థాయిలో తెలుగువాడి ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన సందర్భం అయితే, నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగు వాళ్ళ తాలూకు శక్తి సామర్థ్యాలు వాళ్ళ మేధస్సుని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన ఘనత గౌరవ చంద్రబాబు నాయుడు గారు దక్కుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఆయనకి అన్ని రకాలుగా ఆరోగ్య అందించాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాను. అందరికీ నమస్కారం. ముందుగా రాష్ట్ర ప్రజలందరికీ అందరి తరఫున నారా చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఇంత అభివృద్ధి పదంలో నడుస్తుందంటే అది ఒక చంద్రబాబు నాయుడు గారు దీక్షని చెప్పేసి మేము ఈ సభాముఖంగా మాట్లాడుతాం. ఎందుకంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రదాత, అలాగే తెలుగు రాష్ట్రాల్లో ఈ యొక్క తెలుగువారి యొక్క ఖ్యాతిని ఈ యొక్క ప్రపంచానికే కాదు అందరూ చాటి చెప్పినటువంటి మహానాయకుడు మా యొక్క చంద్రబాబు నాయుడు గారు. ఆ మహానాయకుని జన్మదిన సందర్భంగా పాయకరావుపేట తెలుగుదేశం పార్టీ శ్రేణులందరిలో అందరి మధ్యలో కూడా ఆయన జన్మదిన వేడుకల సందర్భంగా గవర్నమెంట్ హాస్పిటల్లో ఈ యొక్క రోగులకి పళ్ళు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి ఈ యొక్క తెలుగుదేశం పార్టీ శ్రేణులు అందరి మధ్య జరిగింది. అలాగే మరొకసారి నారా చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియపరచుకుంటూ సెలవు తీసుకున్నాను. ఈరోజు మన అందరి నాయకుడు, తెలుగు ప్రజల మేలు కోరేటువంటి నాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు 76వ పుట్టినరోజు పాయకరావుపేట మండలంలో పార్టీ ఆఫీస్లో కేక్ కట్ చేసి, అలాగే హాస్పిటల్లో కూడా మా రోగులకు పాలు పండ్లు పంపిణీ చేయడం జరిగింది. ఇది మన వంగలపూడి అనిత గారి ఆదేశాల మేరకు చేయడం జరిగింది. అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయన నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతోటి ఇంకా ప్రజాసేవ చేస్తూ ఈ దేశ ప్రజలందరికీ కూడా మానవాళ్ళందరికీ కూడా మేలు చేసే విధంగా ఆయనకి భగవంతుడు ఆయు ప్రసాదించాలని చెప్పేసి కోరుకుంటాను. జై చంద్రబాబు నాయుడు గారు. జై జై చంద్రబాబు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు జన్మదినం పురస్కరించుకుని సబ్బవరం మండలంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు అట్టహాసంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఏపీ ఆయిల్ సీడ్స్ ఫెడరేషన్ చైర్మన్ పెందుర్తి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మండల కేంద్రంలో కేక్ కట్ చేసి నిరుపేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మండల టీడీపీ పార్టీ అధ్యక్షులు గండి ముత్యాల నాయుడు అధ్యక్షతన జరిగిన గండి బాబ్జీ మాట్లాడారు. చంద్రబాబు నాయుడు రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్న దూరదృష్టి గల నాయకుడిని కొనియాడారు. ఆయన నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ మరింత అభివృద్ధి సాధిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. అనంతరం గండి బాబ్జీ తనేలో యువ నాయకులు గండి వంశీ మాట్లాడారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జీవితంలోని ముఖ్యమైన విషయాల్ని వివరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, టీడీపీ శ్రేణులు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కార్యకర్తలకు, యువకులకు, ప్రెస్ వారికి అందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ ఇప్పుడే వంశీ చాలా విషయాలు చెప్పారు. మీరు ఒక 2-3 విషయాలు చెప్పి ఈ మిగతా కార్యక్రమాన్ని మేము కొనసాగిస్తాం. ముఖ్యంగా మీ అందరికీ తెలుసు, చంద్రబాబు నాయుడు ఒక పేద కుటుంబంలో పుట్టి ఒక విజన్ ఉండాలి మనిషికి ఎవరికైనా. ఆ విజన్ పెట్టుకొని అతను చదువుకున్నప్పుడే యూనివర్సిటీలో విద్యార్థి రాజకీయాలు మొదలుపెట్టి అప్పుడు అతనిలోని లక్షణాలు గుర్తించి అప్పుడున్న ఒక సీనియర్ నాయకుడు చిత్తూరు జిల్లాలో అతను చేరదీసి ఈ రాజకీయాలకు పనికొచ్చాయి రా అని చెప్పి తీసుకొచ్చి ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో చేర్పించి మరి అప్పుడు రాజశేఖర రెడ్డి గారు కూడా కాంటెంపరీగా ఉన్నప్పుడు ఇద్దరినీ కూడా కలిపి కాంగ్రెస్ పార్టీలో చేర్చి ఇద్దరు ఒకే టైంలో 78 ఎమ్మెల్యేలు అయ్యారు. ఆయన మార్గం వేరు, ఈయన మార్గం వేరు. మనం ఎందుకు చెప్పుకోవాలంటే ఒక చిన్న కుటుంబంలో పుట్టి ఒక రైతు బిడ్డగా చదువుకొని తిరుపతిలో ఈరోజు ప్రపంచ స్థాయిలో గుర్తింపబడ్డ నాయకుడిగా ఎదిగాడంటే ఎంత కృషి ఉందో దాని వెనకాల మనం అర్థం తీసుకోవాలి. మనం ప్రతివాడు ఆలోచించవచ్చు. రాజకీయాల్లో మనం అందరం కూడా ఏదో ఓ పదవి ఆశిస్తాం, లేదా పార్టీని గౌరవిస్తాం, పార్టీలో చేర్చాం. కానీ అందరికీ కొన్ని అవకాశాలు రావు. వచ్చిన అవకాశాన్ని పుచ్చుకోవాలి. ఉదాహరణకి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు 83లో పార్టీ జాయిన్ అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఒక మంత్రి పదవి ఇచ్చింది. 78లో, 63 కాదు, 78లో మంత్రి పదవి ఇచ్చి అతను ఒక లక్షణాలు ఉన్నాయి కాబట్టి ఆ రోజు మొట్టమొదటి ఎమ్మెల్యేగానే మంత్రి పదవి ఇచ్చారు. మీరు ఒక అర్థం చేసుకోవాలి, కాంగ్రెస్ పార్టీలో ఒకసారి మంత్రి అవ్వాలంటే మొత్తం కూడా ఉండాలి. ఓ 10 సార్లు, 5 సార్లు, లేదా 4 సార్లు ఎమ్మెల్యే అయితే కానీ మంత్రి పదవి ఇవ్వరు. అలాంటిది ఆ రోజు ఎన్టీ రామారావు గారు పార్టీ పెడుతున్నారని తెలిసి అతన్ని పార్టీలో తీసుకొని 2-3 సంవత్సరాల తర్వాత ఒక మంత్రి ఇచ్చారు. ఆ మంత్రి పదవితో ఆ రోజు అతను ఒక నాయకుడిగా ఎదిగాడు కాబట్టి ఎన్టీ రామారావు గారు గుర్తించి ఆ రోజు ఈ అబ్బాయికి మా అమ్మాయిని ఇచ్చే బాగుండే ఉద్దేశంతో అతను మంత్రిగా ఉన్నప్పుడే ఎన్టీ రామారావు గారు అతను పిల్లలు పెళ్లి చేసి ఈరోజు ఆ భువనేశ్వరి గారు మీకు తెలుసు, ఆయన చేదోడు తెలుగువారి ఆత్మ గౌరవాన్ని అన్న ఎన్టీఆర్ కాపాడితే ఆ గౌరవాన్ని విశ్వవ్యాప్తం చేసి ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుకి దక్కుతుందని ఆయన అడుగుచాడల్లో తెలుగుదేశం పార్టీ ప్రగతి పథంలో నడిపించడమే కాకుండా నవ్యాంధ్ర నిర్మాణం కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే యనమల దివ్య తెలిపారు. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గ వ్యాప్తంగా ఎమ్మెల్యే యనమల దివ్య ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక అన్న క్యాంటీన్ వద్ద కేక్ కట్ చేసి స్థానికులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు యనమల రాజేష్, ఇనుగంటి సత్యనారాయణ, మోత్కూరి వెంకటేష్, చింతమనేడు అబ్బాయి, కుక్కడపు బాలాజీ, మల్ల గణేష్, జల్లువాసు, సిద్ధాంతపు సత్యబాబు, నియోజకవర్గ వ్యాప్త తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చాలా ఆనందమైన రోజు. ప్రతి ఒక్కరికి కూడా మన విజనరీ లీడర్, మన అభిమాన నాయకుడు, మన ముఖ్యమంత్రి, ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి 76వ పుట్టినరోజు ఇవాళ. అందరూ కూడా ఇవాళ కార్యకర్తలు అందరూ కూడా చాలా ఉత్సాహంగా వారంతటి వారు స్వచ్ఛందంగా వచ్చి ఎక్కడికక్కడ కేక్ కటింగ్ కానివ్వండి వాళ్ళ అభిమానం తెలుపుకుంటున్నారు. చాలా సంతోషం. ఇదంతా కూడా మా తుని నియోజకవర్గం తరపు నుంచి మా ముఖ్యమంత్రి, మన ప్రియ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా మన తుని నియోజకవర్గం తరపు నుంచి విష్ యూ హ్యాపీ బర్త్డే సీఎం సార్. పొద్దుటి నుంచి కూడా మన కార్యకర్తలు అందరూ కూడా ఈ ఘన సెలబ్రేషన్స్ లో కూడా అందరూ ఫుల్ బిజీగా ఉన్నారు. హాస్పిటల్కి వెళ్ళి ఫ్రూట్స్ పంచడం కానీ, ఎక్కడికక్కడ ఏ ఊర్లో కేక్ కటింగ్ కానివ్వండి,
ఇవన్నీ కూడా చాలా ఆహ్లాదంగా అభిమానంతో వాళ్ళంతా కూడా మేము తుని నియోజకవర్గంలో జరుపుకుంటున్నాము. అలాగే మన ముఖ్యమంత్రి సతీమణి గారు భువనేశ్వరి గారు ఇవాళ అన్నా క్యాంటీన్ కి 76 లక్షల విరాళం ఇచ్చి డొనేషన్ ఇచ్చి ఇవాళంతా కూడా పేదలకు అందరికీ కూడా ఉచిత భోజనం ఏర్పాటు చేయాలని వారి నిర్ణయం. వాళ్ళ నిజంగా ప్రజల్లో అందరూ కూడా స్వాగతించి అందరూ కూడా పేదలు అటు పేదల నుంచి మరి పనులకు వచ్చే వాళ్ళందరూ కూడా అన్నా క్యాంటీన్ లో ఉచిత భోజనం వేడివేడి ఉచిత భోజనం చేయడం జరుగుతుంది. అలాగే మా తుని నియోజకవర్గం తరఫున ఆ భోజనంతో పాటు మేము కూడా మా తుని నియోజకవర్గం తరఫున అందరికీ కూడా స్వీట్స్ పంచిపెట్టాం. ప్రతి ఒక్క ప్లేట్ లో స్వీట్ కూడా వేయడం జరిగింది. ఇదే కాకుండా ముఖ్యంగా మన మహిళల్ని మన ఎస్జిఎస్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో మన ముఖ్యమంత్రి గారి మానస పుత్రికలు ఏవైతే డ్వాక్రా ఉందో ఆ ఎస్జిఎస్ గ్రూప్స్ కూడా విఓఏలందరికీ కూడా ఇవాళ వారి పుట్టినరోజు సందర్భంగా వారందరికీ కూడా మొబైల్ ఫోన్స్ ఇవ్వడం జరిగింది. ఈ మొబైల్ ఫోన్స్ ఒకటే కాకుండా మన ముఖ్యమంత్రి గారి ఎంత క్లీన్ అంటే కింద వరకు వెళ్ళి అబ్జర్వ్ చేస్తారు. ఉట్టి ఫోన్ ఇస్తే సరిపోదు, వారికి ఒక ఛార్జర్, దానికి ఒక కేసు, మళ్ళీ దానికి ఒక హోల్డర్, దానికి ఒక ప్రొటెక్షన్ కవర్, ఇవన్నీ కూడా మొత్తం అంతా కంప్లీట్ సెట్ లాగా వారికి అందించడం జరిగింది. వాళ్ళ కాలం మీద నిలబెట్టడమే కాదు, వాళ్ళ వర్క్ ఇంకా మోర్ ప్రొడక్టివిటీ మోర్ క్వాలిటేటివ్ గా ఉండాలని చెప్పేసి, క్వాలిటేటివ్ అండ్ క్వాంటిటేటివ్ గా ఉండాలని చెప్పేసి వాళ్ళకి వారి పుట్టినరోజు సందర్భంగా వారందరికీ కూడా ఒక రిటర్న్ గిఫ్ట్ రూపాన్న కూడా వాళ్ళ మొబైల్ ఫోన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళందరూ కూడా పొద్దున మేము ఆ కార్యక్రమం చేసుకున్నాం తీటగుంటలో. వారందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేశారు. ఇలాగా వారి నాయకత్వం మనందరికీ కూడా ఒక స్ఫూర్తి. అటువంటి మహనీయుడు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఒక విజనరీ లీడర్. ఇవాళ వారి విజన్ తోటే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదినం సందర్భంగా ప్రతిపాడు ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ పలు ఆధ్యాత్మిక సేవా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏలేశ్వరం పట్టణంలో అన్నా క్యాంటీన్ వద్ద ఎమ్మెల్యే సత్యప్రభ స్థానిక నాయకులతో కలిసి అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వృద్ధులు, మహిళలు, కార్మికులతో మమేకమయ్యారు. అనంతరం అన్న క్యాంటీన్ లో ప్రజలతో కలిసి ఎమ్మెల్యే సత్యప్రభ భోజనం చేశారు. అన్న క్యాంటీన్ అందించే అల్పాహారం, భోజనం నాణ్యతపై వినియోగదారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ స్ఫూర్తి ప్రదాత ముఖ్యమంత్రి చంద్రబాబు జన్మదినం సందర్భంగా నియోజకవర్గ వ్యాప్తంగా ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు. దీనిలో భాగంగా అన్నవరం సత్యదేవుని సన్నిధిలో తొలి పావంచ వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించామని తెలిపారు. పేదవారికి దుప్పట్ల పంపిణీ, ఏలేశ్వరం పట్టణంలో అన్న క్యాంటీన్ వద్ద అన్న వితరణ కార్యక్రమంలో పాల్గొనడం జరిగిందని తెలిపారు. ప్రతిపాడు నియోజకవర్గ ప్రజలందరికీ తరపున ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ప్రత్యేక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నామని ఎమ్మెల్యే సత్యప్రభ అన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన స్ఫూర్తి ప్రదాత, దార్శనికత కలిగిన నాయకుడు, మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదినం సందర్భంగా ఈరోజు నియోజకవర్గం అంతా కూడా సంబరాలు చేసుకోవడం జరిగింది. మొట్టమొదటిగా ప్రముఖ పుణ్యక్షేత్రమైన మన కాన్స్టిట్యున్సీలో ఉన్న శ్రీ వీర వెంకట అన్న సత్యనారాయణ స్వామి వారి తొలిపావంచ దగ్గర ఉదయం పూజలు నిర్వర్తించి పేదవారికి దుప్పట్ల పంపిణీ కూడా చేయడం జరిగింది. దాని తర్వాత ఇక్కడ ఏలేశ్వరం నగర పంచాయతీలో ఉన్న అన్నా క్యాంటీన్ దగ్గర కార్యక్రమానికి రావడం జరిగింది. ఈరోజు ముందుగా నియోజకవర్గ ప్రజలందరి తరపున కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఆయన నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో రాష్ట్ర అభివృద్ధిని ఇంకా మరింతగా ముందుకు పరిగెట్టిస్తూ మా అందరికీ స్ఫూర్తి ప్రదాతంగా ఇంత రాష్ట్ర అభివృద్ధిలో మమ్మల్ని కూడా పాలు పంచుకునేలాగా ఉత్సాహంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఏదైతే పేదవాడి ఆకలికి 5 రూపాయలకే పేదవాడి ఆకలి తీర్చాలనే ఉద్దేశంతో ఈ అన్నా క్యాంటీన్ ని ఏర్పాటు చేయడం జరిగింది. గత ప్రభుత్వంలో ఈ అన్నా క్యాంటీన్ అన్నింటినీ కూడా నిర్వీర్యం చేసి మూసివేయబడడం జరిగింది. కూటమి ప్రభుత్వం 2024లో కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే కూడా ఎంత ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా పేదవాడి ఆకలి తీర్చాలనే ఉద్దేశంతో అన్నా క్యాంటీన్ ని మళ్ళీ తెరవబడడం జరిగింది. ఏదైతే ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం ఇవన్నీ కలిపి పేదవాడికి 5 రూపాయలకే భోజనం, రోజుకి ఒక 75 రూపాయలతో
ఎందుకంటే 60 రూపాయలు భోజనంకి అయితేనే, అల్పాహారంకి అయితే ఖర్చు అయితేనే 15 రూపాయలు మిగిలిన వాటికి, ఇలా 75 రూపాయలకి ఒక పేదవాడికి ఒక రోజు మొత్తంకి వారి ఆకలికి సరిపడా అందించాలనే ఉద్దేశంతో ఈ అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటి వరకు దాదాపు రాష్ట్రంలో 269 అన్నా క్యాంటీన్లు ఉన్నాయి. త్వరలోనే ఇంకా మరికొన్ని కూడా ఓపెన్ చేయబడతాయి. ఇప్పటికే ఈ గత 21 నెలలుగా 2,70,000 మంది ఈ అన్నా క్యాంటీన్ లో భోజనం చేయడం జరిగింది. దీనికి నిమిత్తం ఇప్పటి వరకు వారికి దాదాపు రోజుకి 70 లక్షల ఖర్చు రాష్ట్రానికి ఈ అన్నా క్యాంటీన్ నిమిత్తం. ఈ రోజు ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు పుట్టినరోజు సందర్భంగా మన కాకినాడ జిల్లా ఏలేశ్వరం టీడీపీ పట్టణ కార్యాలయం వద్ద ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఏలేశ్వరం పట్టణ పార్టీ అధ్యక్షులు మోదీ నారాయణ స్వామి, బోదిరెడ్డి గోపి ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులతో కలిసి పుట్టినరోజు కేక్ ని కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. హ్యాపీ బర్త్డే సీఎం సార్ అంటూ నినాదాలు చేపట్టారు. స్ఫూర్తి ప్రదాత ముఖ్యమంత్రి చంద్రబాబు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పాండ్రంకి అప్పారావు, బాగు రాజేష్, కోట్ల కృష్ణ, మామిడి లలిత, పడవాడ రమేష్, ఎండగుడి నాగబాబు, పెంట శ్రీను, కోనాల వెంకటరమణ, రాయుడు చిన్న, సామంతుల గోపి, ప్రతివాడ అఖిలేష్, గట్టెం పెదకాపు, కరోతు గాంధీ, బస్సా ప్రసాద్, నీలి త్రిమూర్తులు తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర ప్రభుత్వ ఎన్డీఏ కూటమి ముఖ్య నేత, నవ్యాంధ్ర అమరావతి నిర్మాత, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకల్ని పురస్కరించుకుని పోలవరం జిల్లా రంపచోడవరం నియోజకవర్గంలో స్థానిక శాసనసభ్యురాలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గిరిజన సంక్షేమ కమిటీ చైర్పర్సన్ మిర్యాల శిరీష దేవి నేతృత్వంలో పోలవరం జిల్లా ప్రధాన కేంద్రం రంపచోడవరంలో పుట్టినరోజు వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ముందుగా స్థానిక సాయిబాబా ఆలయంలో చంద్రబాబుకు ఆయుర ఆరోగ్యాలు కలగాలని కూటమి నేతలతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు, అర్చన నిర్వహించారు. చంద్రబాబు పాలనతోనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటూ ప్రజలకు అన్ని వేళల్లో మంచి జరగాలని ఆమె ఆకాంక్షించారు. ఇదే చేశారు. ఇదే క్రమంలో పేదలకు దుస్తులు పంపిణీ చేశారు. అనంతరం అన్న క్యాంటీన్ లో ముఖ్యమంత్రి జన్మదినం సందర్భంగా అందరికీ ఉచిత భోజన కార్యక్రమం ఏర్పాటు చేసి ఎమ్మెల్యేని స్వయంగా ప్రజలకు భోజనం వడ్డించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే చిన్నం బాబు రమేష్, నియోజకవర్గ ఇన్ఛార్జ్ మరియు కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఒకసారి ఆపేయండి మైక్, బాలరాజు గారు మైక్ ఒకసారి ఆపేయండి. ముఖ్యమంత్రి సార్ పుట్టినరోజు అందుకే పట్టుకొచ్చాను. ముఖ్యమంత్రి సార్ పుట్టినరోజు అందుకే పట్టుకొచ్చాను. ఉత్తమ వైద్య సేవలు అందించే వారికి ఏ ప్రాంతంలో ఉన్నా తప్పక ఆదరణ లభిస్తుందని పెందుర్తి నియోజకవర్గ శాసనసభ్యుడు, జనసేన ఉమ్మడి విశాఖ రూరల్ జిల్లా అధ్యక్షుడు పంచకల్ల రమేష్ బాబు తెలిపారు. పెందుర్తి మండలం జీవీఎంసీ 98వ వార్డు సింహాచలం పద్మావతి నగర్ ప్రధాన రహదారిపై నూతనంగా ఏర్పాటు చేసిన దివిష్ క్లినిక్ ఫార్మసీని ఎమ్మెల్యే స్థానిక నాయకులతో కలిసి ప్రారంభించి పూజలు నిర్వహించారు.
అనంతరం మీడియాతో రమేష్ బాబు మాట్లాడారు. ఇక్కడ వైద్యులు తక్కువ ఖర్చుతో విశేషమైన సేవలు అందిస్తున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ స్కిన్ స్పెషలిస్ట్ జక్కంపుడి అనుష మాట్లాడారు. ఎటువంటి ఆరోగ్య సమస్యనైనా ప్రాథమిక దశలో గుర్తిస్తే చికిత్స సులభతరం అవుతుందని తెలిపారు. చర్మ వ్యాధుల శరీరానికి రాబోయే ప్రమాదకరమైన రుగ్మతల్ని సూచిస్తాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కార్యక్రమ నిర్వాహకులు క్లినిక్ చేసిన అతిథుల్ని శాలువాతో పూల మొక్కలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ వైద్యుడు భారత్, బీజేపీ పెందుర్తి ఇన్ఛార్జి గొర్ల రామనాయుడు, పిఎస్సిఎస్ చైర్మన్ సింహాచలం, జనసేన నాయకులు మజ్జి సూరిబాబు, బంటు సురేష్, ద్వారపుడి శ్రీను, కళింగి రాజు, ఎక్స్ ఆర్మీ రాజు, గుసిరి శంకర్రావు, జగన్మోహన్ పాదుడు, లక్కీ, గోవింద్, వరహాలు, వీరబాబు, సేనాతి దేవుడు తదితరులు పాల్గొన్నారు. వైద్యం కావాలన్నా, ఎందుకంటే చాలా బాగా మంచి పేరున్న డాక్టర్ ఆవిడ. ఇది కాకుండా ఇంకేమన్నా జనరల్ ఫిజిషియన్గా భరత్ గారు ఉంటారు. ఈ చర్మ వ్యాధులకు సంబంధించి అనుష గారు ఉంటారు. డయాగ్నోస్టిక్ ఫార్మాసిస్ట్ కూడా ఉంటుంది. అందరూ కూడా ఈ ఫెసిలిటీస్ను వాడుకోవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ, ఎలా అయితే ద్వారకా నగర్లో సక్సెస్ అయ్యారో డాక్టర్ అనుష గారు ఇక్కడ కూడా నేనైతే మీకు మాటిస్తా ఉన్నానమ్మా. మా నియోజకవర్గంలో చాలామందిని పంపిస్తాము. వాళ్ళందరికీ కూడా చాలా చక్కటి ట్రీట్మెంట్ ఇస్తూ బాగా సరసమైన రేటు కూడా తక్కువగా ఛార్జ్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ తల్లి, ఆల్ ది బెస్ట్. తప్పకుండా మీరు సక్సెస్ అవుతారు. మా నియోజకవర్గంలో పెట్టినందుకు మనస్ఫూర్తిగా మీకు అభినందనలు, ధన్యవాదాలు. విశాఖ జిల్లా పెందుర్తి మండలం జీవీఎంసీ 96వ వార్డు లిటిల్ ఫ్లవర్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ప్రాంగణంలో ఎన్సీసీ విద్యార్థుల ఎంపిక ప్రక్రియ ఉత్సాహవంతంగా జరిగింది. ఎన్సీసీ ఆంధ్ర 2వ బెటాలియన్ కు సంబంధించిన అధికారులచే జరిగిన ఈ ఎంపిక ప్రక్రియలో వివిధ పాఠశాలకు చెందిన సుమారు 400 మంది బాలికలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు వివిధ రకాల కఠినమైన పరీక్షలు నిర్వహించి ఎంపిక ప్రక్రియ అధికారులు పూర్తి చేశారు. ఈ సందర్భంగా మీడియాతో పాఠశాల కరెస్పాండెంట్ కేఎస్ఎన్ రాజు, వైస్ ప్రిన్సిపల్ సరిత, ఏఎన్ఓ శేఖర్ మాట్లాడారు. ఎన్సీసీలో పనిచేయడం ద్వారా బాలికల్లో మన ధైర్యం, నాయకత్వ లక్షణాన్ని పెంపొందించగలమన్నారు. అలాగే ఎన్సీసీ వారు అందించే గుర్తింపు పత్రాలు ఉన్నత విద్యాభ్యాసం నందు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్లు అక్షిత్ వర్మ, వైష్ణవి వర్మ, పాఠశాల అడ్మిన్ పి పద్మలత, పాఠశాల ఉపాధ్యాయులు లత, సహజ, శరత్, జోష్న, ఎన్సీసీ రోజా నాయక్, సుబేద, భాస్కర్, హవాల్దార్ భాష, మనోజ్, జీసీఐ పల్లవి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రపతి భవన్ వెళ్ళి రాష్ట్రపతి పక్కన ఉండి అమ్మ ప్రసంగించింది అంటే జ్ఞానప్రియ అనే అమ్మాయి 2022లో ఇక్కడ వాళ్ళ దగ్గర 10th క్లాస్ చదివింది. ఆ అమ్మాయి మన పార్లమెంట్లో మాట్లాడింది, రాష్ట్రపతి భవన్లో మాట్లాడింది, మొన్న పెరీడ్లో మాట్లాడింది జనవరి 26కి. ఈ ఆత్మస్థైర్యం అంతా ఎన్సీసీ ద్వారా వచ్చింది. దీనికి ఎన్సీసీ టీమ్ సెకండ్ ఆంధ్ర వాళ్ళకి మీకు థ్యాంక్స్ అండి. ఇది పద్మావతి ఆశయాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లారని. ఇప్పుడు ఇదివరకు మన స్కూల్ మాత్రమే ఇక్కడ సెలక్షన్స్ అయ్యేది, ఎన్రోల్మెంట్ అయ్యేది. ఇప్పుడు సెకండ్ ఆంధ్ర వాళ్ళు మన మీద ఢిల్లీ పబ్లిక్ స్కూల్, అమరావతి స్కూల్, గవర్నమెంట్ స్కూల్, లిటిల్ ఫ్లవర్ స్కూల్, జిందాల్ హై స్కూల్ వాళ్ళు కూడా మనకి సెలెక్ట్ ఇచ్చి ముందుగా తెలియజేశారు. దాంతో అనేక రకాల ఏర్పాట్లు చేశారు. ఇప్పుడు మెడికల్ వాళ్ళని పిలిస్తే మెడికల్ సక్సెస్ఫుల్గా ముందు రోజుల్లో కూడా బాగా చేసి మన పిల్లలు ఎంతో ధైర్యవంతంగా ముందుకు తీసుకెళ్ళి అన్ని రంగాల్లో ఇప్పుడు అమ్మాయిలు ఏదైనా చేయగలరు. కసింకోట మండలంలోని భయవరం పంచాయతీ పరిధిలో గల బొగ్గు యార్డ్ను తరలించాలని గ్రామస్తులు గత నెల రోజులుగా ధర్నా నిరసన చేస్తున్నారు. ఈ బొగ్గు యార్డ్ విషయంపై గ్రామస్తులు రాజకీయ నాయకులకి, అధికారులకు వినతి పత్రాల ద్వారా ఇవ్వడం జరిగింది. కానీ ఎవరు స్పందించకపోవడంతో పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. గ్రామస్తులందరూ కలిసి వర్తక సంఘం అధ్యక్షుడు కొడతల లక్ష్మీనారాయణ తెలియపరచుగా ఆయన గ్రామస్తుల వైపు నిలబడి గత 3 రోజులుగా బొగ్గు యార్డ్ విషయంపై వివిధ శాఖ అధికారులతో చర్చలు జరిపారు. గ్రామస్తులకు అండగా నిలబడి యార్డ్ని తరలించామని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు లిఖితపూర్వకంగా ఆర్డర్ కాపీని రిలీజ్ చేశారు. శనివారం సాయంత్రం స్థానిక ఎంఆర్ఓ గ్రామస్తులకు లెటర్ ద్వారా అధికారికంగా వినిపించి గ్రామస్తులకు అందించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున గ్రామస్తులు, మహిళలు పాల్గొన్నారు. ఎంఆర్ఓ గారు అయితే రెండో సిఐ గారు కూడా చాలా హెల్ప్ చేస్తారు మనకి ఆ విషయంలో. ఎందుకంటే మా 11 గంటల నుంచి 12 గంటల నుంచి చాలా ఫోన్ చేస్తున్నాను అందరికీ. ఇదేదో వచ్చింది, ఏదో చూడండి బాబు, తీసుకెళ్ళిపోండి బాబు, ఏదో ఇది అయిపోతుంది, పని అయిపోతుంది అనేసి అనుకుంటుంది. ఇది కూడా ఆర్డర్ కూడా పొల్యూషన్ అంత చక్కగా ఇచ్చారంటే, అంటే నేను చదువుతాను, దాని తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. To examine the feasibility of relocating the coal handling operations from Bayavaram railway station grading given its proximity to the residential area. అంటే దాని అర్థం ఏంటంటే ఇది ఇంకొక దగ్గర షిఫ్ట్ చేయడానికి మీరు ఆలోచన చేయండి అనేసి క్లియర్గా వాళ్ళు రాసిచ్చారు. ఎవరు? పొల్యూషన్ వాళ్ళు చాలా చక్కగా రాశారమ్మా, దాంట్లో అనుమానం లేదు. ప్రతి ఇష్యూలో కూడా వాళ్ళు చాలా ఇదిగో. ఇప్పుడు కాల్యూషన్ ఎంతవరకు ఉన్నదంటే జనరల్గా 10 నుంచి 100 లోపు ఉండాలంట. ఇక్కడ మనకి ఎంత ఉంది? 200 పైన ఉంది.
అలాగా ప్రతి దీంట్లో కూడా వీళ్ళు మేము చెప్పాము దీనికి ఫెసిలిటీలో ఇలా చెయ్యాలని అంటే అది ఇప్పుడు వచ్చి చేయలేదు, వాళ్ళు ఇంప్లిమెంట్ చేయలేదని కూడా ఇచ్చారు. అంటే చాలా చక్కగా ఇచ్చారు ఆర్డర్ పొల్యూషన్ వాళ్ళు. ఆర్డీఓ గారు వాళ్ళకి రిప్లై పెట్టారు. ఆ పెట్టిన దాని మీద ఆయన రాసి ఇచ్చారనమాట. మనం నిన్నైతే ఏదైతే అడిగామో అది దాని ప్రకారం రాసి ఇచ్చారు. రైల్వే బోర్డులు కూడా సరైన యాక్షన్ తీసుకుంటారని ఆశిద్దాం. అంతటి అమ్మవారి గారు కూడా రిక్వెస్ట్ చేసి ఒకసారి మళ్ళీ ఇటు పైన ఇక్కడ రాకుండా చూడండి దయచేసి అని చెప్తున్నాం. అలాగే సిఐ గారికి కూడా ఒకసారి చెప్పేద్దాం. ఎస్ఐ గారు ఇక్కడ ఉన్నారు కాబట్టి ఎస్ఐ గారు ఉన్నారు, ఆయన చెప్తే ఆయన సిఐ గారు చెప్తే తర్వాత సిఐ గారితో మాట్లాడదాం. మనకి అంటే వీళ్ళందరూ చాలా కష్టపడ్డారు మన గురించి. మీరు సాధించుకున్నారు, ఇది మీరందరూ కలిసికట్టుగా చేస్తున్నారు కాబట్టి ఇది చేయగలిగారు. ఇది మన ఊరు బాగుపడాలి, మన పిల్లల భవిష్యత్తు బాగుండాలి, వాళ్ళ ఆరోగ్యాలు బాగుండాలనే ఉద్దేశంతో తప్ప రెండో ఉద్దేశంతో ఇక్కడ వచ్చిన వాళ్ళు ఎవరు లేరు. అది మనకి చాలా ప్లస్ పాయింట్ అయింది. అంటే రకరకాలుగా చేసుకుంటే రకరకాలుగా అవుతుంది, అవన్నీ మర్చిపోయినాక మనకు కావాల్సింది ఏంటంటే అక్కడి నుంచి అది తరిగిపోవడం కావాలి. అది చేస్తారని ఇందులో రాసిచ్చాడు, చేయమని ఆలోచించి మనిషి ఆలోచనలో చేస్తారు వాళ్ళు కూడా. చూద్దాం దాని తర్వాత. అంటే ప్రస్తుతానికి ఇదైతే తీసుకెళ్ళిపోతారు. అదే స్టార్ట్ చేశారని తెలిసింది నాకు. అది తీసుకెళ్ళిపోయింది, అదే తీసుకెళ్ళిపోతారు. తీసుకెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ రాకుండా మాత్రం చూస్తాము. అది మరి మీరు కొద్ది రోజుల నుంచి చాలా చాలా మరి అందరూ కూడా ఏకస్తులై కూడా మీరు ఉన్న విషయాన్ని, ఈ కోల్ విషయం గురించి మీరు అందరూ కూడా పోరాటం చేస్తున్నారు. ఈ విషయమే అందరూ కూడా మన పెద్దవాళ్ళ దృష్టిలోకి వెళ్ళింది. మరి ఆ విషయమే పెద్దవాళ్ళందరూ కూడా కలెక్టర్ మేడం గారు అయితే ఏంటి, ఆర్డీఓ గారు అయితే ఏంటి, డిఎస్పీ గారు, ఎస్పీ గారు అందరూ కూడా నిన్న మీటింగ్ ఏర్పాటు చేసుకుని ఈ విషయంలో మరి దీని మీద డిస్కస్ చేయమని మనకు కలెక్టర్ గారు ఆదేశాలు జారీ చేశారు. దాని మీద డిఎస్పీ గారు, ఆర్డీఓ గారు, మేము అందరం కూడా సిఐ గారు అందరం కూర్చుని డిస్కస్ చేసుకుని ఈ సమస్యను అందరూ కూడా వాళ్ళు ఏం చెప్తున్నారో వినండి. ముందు విన్న తర్వాత సమస్య ఏంటి, ఈ ప్రాబ్లం అలాగే ఎలా సాల్వ్ చేయాలి, అవన్నీ కూడా మనం కూలంకషంగా డిస్కస్ చేసుకున్నాం మీ అందరి సమక్షంలోనే. ఇవన్నీ కూడా డిస్కస్ చేసుకున్న తర్వాత అక్కడ పొల్యూషన్ ఉన్నదని కూడా మనకి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారు మనకి నిర్ధారణ చేశారు. ఈ అన్ని విషయాలు కూడా మీరు లాస్ట్లో ఒక లెటర్ రూపంలో కూడా ఇమ్మని అడిగారు. మరి ఆ లెటర్ రూపంలో కూడా ఈరోజు మీకు సబ్మిట్ చేయడం జరిగింది. ఆ సబ్మిట్ చేసిన కాగితాలు కూడా పై అధికారులు పైకి పంపిస్తారు. ఆ తర్వాత రైల్వే బోర్డు ఏది ఉంటుంది, ఆ రైల్వే బోర్డులో దానికి సంబంధించిన కమిటీ ఉంటుంది. ఆ కమిటీలో అన్ని పెట్టి డిస్కస్ చేసుకున్న తర్వాత తదుపరి నిర్ణయాలు తీసుకుంటారు దీని మీద. ఎందువల్లంటే ప్రజెంట్ అయితే ముందు షిఫ్ట్ అవ్వాలి అక్కడి నుంచి. దానికి మీరు అందరూ కూడా ఒప్పుకున్నందుకు నాకు అందరికీ పేరు ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను మీ అందరికీ కూడా. మరి ఇంకా ఫర్దర్గా కూడా మరి ఆ నార్మ్స్ ఎలా ఉంటాయో, అంటే రైల్వే యాక్ట్ ఉంటుంది, ఆ యాక్ట్ ప్రకారం నార్మ్స్ ఉంటాయి. మరి ప్రీవియస్గా ఈ దేని ప్రకారం అయితే కండిషన్స్ ఫుల్ఫిల్ అయ్యి ఇక్కడ పెట్టారో అవన్నీ కూడా మనకి రూల్ పొజిషన్ ప్రకారం చూసి ఫర్దర్గా దీని మీద యాక్షన్ తీసుకుంటారు రైల్వే బోర్డు వారు. మరి అప్పటి వరకు కొంచెం మీరు ఓపికగా ఉండాలని మరి ఈ పెద్దల సమక్షంలో అందరినీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అనకాపల్లి జిల్లా మండల కేంద్రమైన రోలుకుంట కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం ఇంటర్మీడియట్ ఫలితాల్లో అద్భుతమైన ప్రతిభ కనబరిచి తమ విద్యా సంస్థ పేరును మరోసారి మారుమోగించారు. మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ విభాగంలో విద్యార్థులను అత్యుత్తమ మార్కులతో ఉత్తీర్ణత సాధించారు. ప్రథమ సంవత్సరంలో మొత్తం 44 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా వారిలో 42 మంది విజయవంతంగా ఉత్తీర్ణులయ్యారు. ఫస్ట్ ఇయర్ 96% టాపర్ 500 మార్కులకు గాను 486 మార్కులు సాధించిన విద్యార్థిని జే పవిత్ర ప్రథమ స్థానంలో నిలిచింది. విద్యార్థులు 100% ఉత్తీర్ణతతో సరికొత్త రికార్డు సృష్టించారు. పరీక్ష రాసిన 33 మంది విద్యార్థులు విజయం సాధించారు. సెకండ్ ఇయర్ 100% టాపర్ 1000 మార్కులకు 964 మార్కులతో అత్యుత్తమ స్థానాన్ని సాధించిన కె సౌజన్య టాపర్ గా నిలిచింది. ఈ సందర్భంగా కస్తూరిబా ప్రిన్సిపల్ నెక్కల వెంకట తులసి మాట్లాడారు. పాఠశాల ప్రత్యేకత ఉపాధ్యాయుల కఠిన శ్రమ విద్యార్థుల పట్టుదల కలిస్తేనే సక్సెస్ వస్తుందంటూ క్రమశిక్షణతో కూడిన చదువు ఉపాధ్యాయుల మార్గదర్శకత్వం వల్లే ఈ అద్భుత ఫలితాలు సాధ్యం అయ్యాయని, మా విద్యార్థుల కృషి వల్లే రికార్డులకు మా సొంతమయ్యాయని ఆమె పేర్కొన్నారు. సార్ యాక్చువల్గా మనకి రోల్గుంట కస్తూరిబాలో ఎంపీహెచ్డబ్ల్యూ గ్రూప్ ఉంది సార్. అందులో ఫస్ట్ ఇయర్ వచ్చి 44 మంది, అందులో 42 పాస్ అయ్యారు, 96% వచ్చింది. సెకండ్ ఇయర్ వచ్చి 33 మంది, అందులో 33 మంది పాస్ అయ్యారు, వాళ్ళకి వచ్చి 100% పాస్. కే సౌజన్య అన్న అమ్మాయికి సెకండ్ ఇయర్ 964,000కి ఫస్ట్లో ఉన్నారు. నెక్స్ట్ వచ్చి ఫస్ట్ ఇయర్ ఎంపీహెచ్డబ్ల్యూ జే పవిత్ర అన్న అమ్మాయి 486తో ఫస్ట్ ప్లేస్లో నిలిచారు. తర్వాత 10th రిజల్ట్ రావాల్సింది. ఇంకా
ఫస్ట్ సెకండ్ మీరు యాక్చువల్గా చెప్పాలంటే వాళ్ళు కూడా చాలా చక్కగా రాశారండి. వాళ్ళకి అన్ని సబ్జెక్టులు కూడా చాలా బాగా వచ్చాయి. అంటే మాకు ఇక్కడ 50కి పేపరు అన్నీ కూడా వాళ్ళకి 43, 42 అలా వచ్చాయి. కానీ ఆ పేపర్ మాత్రం ఫెయిల్యూర్ కనిపించింది. రీవెరిఫికేషన్ పెడుతున్నాం సార్ వాళ్ళకి. ఎక్కువగా ఏ గ్రాఫ్ ఫస్ట్ సెకండ్ గ్రాఫ్ ఏ ఈ అమ్మాయి ఫస్ట్ వచ్చి ఒక అమ్మాయి మేడివాడ అని చెప్పారు కదండి. ఒక అమ్మాయి కొసలపూడి, ఒక అమ్మాయి ఉంది, ఒక అమ్మాయి మేడివాడ. కాకినాడ జిల్లా శంకవరం మండలం అన్నవరం గ్రామంలో మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి తొలి పావంచుల వద్దకు వేచేసిన ఆయన ఆరోగ్యాలతో నిండు నూరేళ్లు వర్ధిల్లాలని కొబ్బరికాయ కొట్టిన పత్తిపాటి శాసనసభ్యురాలు వరపుల సత్యప్రభ రాజు అనంతరం పేదలకు దుప్పట్లు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వరపుల సత్యప్రభ రాజా మీడియాతో మాట్లాడారు. మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మన తెలుగు వారి ఖ్యాతిని దశాదిశల వ్యాప్తి చెందేలా చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పత్తిపాటి శాసనసభ్యులు వరపుల సత్యప్రభ రాజా, పర్వత సురేష్, వెన్న శివ, లాయర్ చిట్టిబాబు, బొమ్మిడి సత్యబాబు, ఇంకా తెలుగుదేశం నాయకులు, సీనియర్ కార్యకర్తలు, నాయకులు, స్థానికులు పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకల్ని ఎమ్మెల్యే బండారు సత్యనందరావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్న క్యాంటీన్లో చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వర్ సహకారంతో ఏర్పాటు చేసిన ఉచిత అల్పాహారం భోజన కార్యక్రమంలో భాగంగా కొత్తపేట అన్న క్యాంటీన్లో కార్మికులతో కలిసి ఎమ్మెల్యే అల్పాహారం స్వీకరించి వారితో స్నేహపూర్వకంగా మమేకమయ్యారు. అనంతరం అలమూరు మండలంలో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి రక్తదానం చేసిన కార్యకర్తల్ని అభినందించారు. రక్తదాతలకు మెమోంటోలు అందించి సేవాభావం కొనియాడారు. అలమూరు ప్రభుత్వ హాస్పిటల్ చికిత్స పొందుతున్న రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలు ఏర్పాటు చేసిన కేక్ ను కట్ చేసి జన్మదిన వేడుకల్ని ఉత్సాహంగా జరుపుకున్నారు. నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ నాయకుడికి శుభాకాంక్షలు తెలిపారు. సమాజ సేవ ప్రధాన లక్ష్యంగా ఈ కార్యక్రమాలు నిర్వహించినట్లు ఎమ్మెల్యే సత్యానందరావు పేర్కొన్నారు. ఈ సందర్భంగా మన జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు పెద్ద ఎత్తున తెలియజేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి గురించి ఎంత మాట్లాడినా తక్కువే అవుతుంది. ఆయన యొక్క గొప్ప అభివృద్ధిపై పోరాట యోధుడు, నిరంతర శ్రామికుడు, అవిశ్రాంత యోధుడు, నిత్యం కూడా ఒక విద్యార్థి. ప్రపంచంలో ఏం జరుగుతుందో ముందుగానే ఊహించి రాబోయే భవిష్యత్ తరాలకు 2 దశాబ్దాల ముందే మార్గాన్ని ఏర్పాటు చేసినటువంటి ముందు చూపున్నటువంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. ఎంతో ముందు చూపుతో ఈ రాష్ట్ర భవిష్యత్తును ముందే ఊహించి పునాదులు వేసేటటువంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. ఈయన పుట్టిన రోజున చంద్రబాబు నాయుడు గారి సతీమణి ఎన్టీ రామారావు గారి కుమార్తె భువనేశ్వరమ్మ గారు 76 లక్షల రూపాయలు అన్నా క్యాంటీన్ల ద్వారా ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం అందివ్వడం కోసం విరాళంగా అందివ్వడం జరిగింది. అంటే వారికి పేద ప్రజల పట్ల ఉన్నటువంటి చిత్తశుద్ధి. పుట్టినరోజును కూడా పేద ప్రజల సేవా కార్యక్రమాలు పేద ప్రజల సేవా కార్యక్రమాల కోసం ఆలోచన చేసే నాయకత్వం మళ్ళీ తెలుగుదేశం పార్టీ అంటే అధికారం కోసం, ఆడంబరాల కోసం, పెత్తనం కోసం కాదు.
పేద ప్రజల కోసం పుట్టిన పార్టీ, పేద ప్రజల సేవ కోసం పుట్టిన పార్టీ. సమాజమే దేవాలయం, పేద ప్రజలే దేవుళ్ళని నినదించినటువంటి గొప్ప మహానుభావుడు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు విశ్వవిఖ్యాత నట సౌరభావసి నందమూరి తారక రామారావు గారు. వారు పెట్టిన పార్టీ 44 సంవత్సరాలుగా అవిశ్రాంతంగా అధికారం ఉన్నా లేకపోయినా పెద్ద ఎత్తున పేదల కోసమే, పేదలకు సేవ. క్రైస్తవులపై దాడులు నిరసిస్తూ క్రైస్తవ జేఏసీ ఆధ్వర్యంలో ఆదివారం భారీ ర్యాలీ నిర్వహించారు. కొత్తపేట నియోజకవర్గంలోని క్రైస్తవులు భారీగా రావులపాలెం తరలివచ్చారు. తొలుత రావులపాడు బ్రిడ్జ్ వద్ద నుండి జాతీయ రహదారి మీదుగా రావులపాలెం తహసీల్దార్ కార్యాలయం వరకు క్రైస్తవులు శాంతియుత ర్యాలీ చేపట్టారు. క్రైస్తవులపై జరుగుతున్న దాడులు అరికట్టాలని ప్లకార్డులు ప్రదర్శించి నినాదాలు చేశారు. రావులపాలెం టౌన్ సీఐ శేఖర్ బాబు ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీసు సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశారు. అనంతరం తహసీల్దార్ బియ్యం ముక్తేశ్వరరావు, టౌన్ సీఐ శేఖర్ బాబులకు వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ స్థాయి క్రైస్తవ ప్రతినిధులు, పాస్టర్లు, అధిక సంఖ్యలో క్రైస్తవులు పాల్గొన్నారు. ప్రభుత్వ విప్ తుని నియోజకవర్గ ఎమ్మెల్యే యనమల దివ్య సారథ్యంలో నియోజకవర్గంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు పండుగ వాతావరణంలో అట్టహాసంగా జరిగాయి. కోటనందూరు మండలంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత వెలగ వెంకటకృష్ణారావు ఆధ్వర్యంలో కోటనందూరు, నర్సీపట్నం ప్రాంతాల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు గాడి రాజబాబు, పోతుల సూరిబాబు, దంతుల చిరంజీవిరాజు, అంకంరెడ్డి బుల్లిబాబు, బోడపాటి సత్యనారాయణ, వాసు నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు 76వ సంవత్సరంలోకి అడుగుపెట్టడం జరిగింది. ఆయన మన రాష్ట్రంలోనే అత్యంత యువకుడు. ఎందుకు యువకుడు అంటున్నామంటే ఈ రోజు కూడా ఆయనకున్న నిబద్ధత రాష్ట్రంలో ఏ ఒక్క నాయకుడికి లేదు. ఎందువల్లంటే ఆయన ప్రతి రోజు కూడా ఆయనకి కొత్తగా నేర్చుకోవడం అలవాటు. ఆయన ఎంత నేర్చుకున్నా సరే, ఎంత ఎదిగినా ఒదుగు ఉండి ఆయన ప్రజలందరి సేవలోని మహానుభావుడై ఎప్పుడు కూడా కలకలలాడుతూ ఆయన యువకుడిగా ఇంకో 76 సంవత్సరాల పాటు మనకి ప్రజలకు సేవలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు తుని నియోజకవర్గంలో యనమల రామకృష్ణుడు గారు, యనమల దివ్య గారు ఆదేశాల మేరకు మన కోటనందూరు మండలంలో గాడి రాజబాబు గారు, పోతల సూరిబాబు గారు ఆదేశాల మేరకు వారి సమక్షంలో మనం ఈరోజు కోటనందూరు గ్రామంలో ఘనంగా 76వ పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ తరపున కూడా వారికి సీఎం గారికి ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పెందుర్తి మండలంలో ఘనంగా జరిగిన సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు పండుగ వాతావరణం తలపించేలా నిర్వహించిన టీడీపీ కార్యకర్తలు, నాయకులు. సిటీఓ ఆఫీస్ లంకలపాలెంలో కొనసాగించడాన్ని వ్యతిరేకిస్తూ జిల్లా ఏపీ ఎన్జీఓస్ అధ్యక్షుడు ఆధ్వర్యంలో నిరసన. అసిస్టెంట్ కమిషనర్ కి వినతి పత్రం అందజేత. ఎలమంచిలో బీజేపీ మనబూరు మన జెండా సందడి, భారీ ర్యాలీతో హోరెత్తిన వీధులు. కాకినాడ స్వయంభూ శ్రీ భోగి గణపతి పీఠంలో ఆదివారం రాత్రి ఘనంగా జరిగిన 4వ త్రినాథ మేళ. 26 నుండి ప్రతి ఆదివారం ఇంటింటా త్రినాథ వ్రతం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి జిల్లా వాణి న్యూస్.